ఎందుకంటే మా మేము అంటే దేవుని నమ్మాలంటే ఆ క్రీస్తు ఎందుకు, మాకు ఎంతమంది దేవుళ్ళు ఉండగా ఆ దేవుని ఎందుకు నమ్మాలని మాకు. కానీ ఒక పిల్లోడు బెంగళూరు తనక ఇట్లే పని చేస్తుంటే ఆ పిల్లోడు వచ్చాడు. వచ్చి పాటలు పెట్టుకుంటుంటుండ నీవేమి, కానీ ఆ పిల్లోడు కూడా క్రైస్తవుడు కాదు, ఒక ఈడుగోలు పిల్లగాడు. ఆయన నువ్వేంటికి పాటలు పెట్టుకుని ఉండవంటే ఆ పిల్లలందరినీ అక్కడ అందరూ పని చేస్తున్నాక ఆ పిల్లోని అంటుండ్రనమాట. మీ క్రీస్తును మీ దేవుని విడిచిపెట్టి పాటలు పెట్టుకొని ఇట్లుంటే ఎట్లా నీకు అది ఇదని. కానీ అంత మీదలాన అందరూ అంతుండ్రి, కాకపోతే ఆ పిల్లోడు చాలా బాధపడుతుండే. ఒకరోజు నాకు ఆ పిల్లోనికి ఒక పైన ఫ్లోర్లాన పని చేయడానికి ఇడిచిండ్రి. ఆ పని చేసుకుంటూ ఆ పాటలు ఆ వాక్యం చెప్పుకుంటా అన్నాడు, చూడు మనం ఈ లోకం కోసం బ్రతకరాదు, మనకు రక్షణ ఇవ్వాలంటే క్రీస్తే మార్గము. ఎందుకంటే మన దేవుల్లో ఏ మార్గం చెప్పినా కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే మన క్రీస్తులోనే ఉంటేనే మనకు రక్షణ అనేది, ఈ ఆత్మ ఉందని మనకు చనిపోతే మరొక లోకం ఉందనేది మాకు తెలియదన్న. ఎందుకంటే మేము మామూలుగా ఇక్కడ పూజలు ఇస్తుంటే ఇక్కడే పూజ చేసేది, ఇంక మరణమైన తర్వాత ఇంకేముంటుంది ఇంకేమనేది ఇది ఒక ఆహ్వానం మాకు మా పెద్దలు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మాకు ఇంకొక లోకం ఉంటుంది, మరో లోకంలో జీవిస్తామని. కానీ ఆ పిల్లోని ద్వారా మేము అనుకున్న ఒక 2-3 రోజులు ఆ పిల్లోడు నేను ఒక వారం పనికి పోయినాము. ఆ పిల్లోడు అట్లే పాటలు పెట్టినాడు. ఆ పాటలు వినుకుంటా వాక్యం వినుకుంటా అట్లే నేను కూడా విన్నాను. తర్వాత మా వాళ్ళు అన్నారు, ఆ పిల్లోని చేత ఎందుకు కడతావు నువ్వా, ఆ పిల్లోడు యేసుప్రభు పాటలు పెట్టుకుంటాడు, యేసుప్రభు మాటలు చెప్తాడు అవి అని. అయినా ఏమవుతుందన్నా దేవుడే కదా అని నేను అన్నాను. తర్వాత ఆ పిల్లోడు నేను అక్కడ బెంగళూరులో ఒక చర్చి ఉందరా, అక్కడ పోయింటే ఒక పాస్టరు అక్కడ ఒక వారం పోయినాం. తిరుగారంలో అక్కడ సమావేశంకి అయితారం పిల్లి పంపించినారు. పిల్లి పంపించి ఏమైంది, ఆయన వాక్యం చెప్పుకుంటుండే. అక్కడ ఉన్న సైటు ఓనరు, అక్కడ ఉన్న సైటు ఓనర్లు ఈ వాక్యము ఏమి ఇక్కడ చెప్తారని ఏమి ఫుల్ తాగిండాడు సైట్ ఓనరు. తాగింటే ఆ రోజు నైటు ఫుల్ తాగినారు. ఫోన్ చేసి పిల్లి పంపించి ఇట్లే గుడిసెలాన్ని కూర్చునింటి అందరూ విచిత్రమంగా కొట్టారన్న వాళ్ళు. కొట్టినాక ఉన్న ఆ రోజు నుంచి నా విశ్వాసం ఏంటంటే క్రీస్తులో ఉండమని. మేము తొలిపోవాలంటే నేను అప్పుడే తొలిపోయేవాడిని. ఏమి ప్రభుని నమ్ముకుంటే ఇంత బాధ ఇంత కొట్టడం ఎందుకు అన్నాను. ఆ రోజే నేను భయపడాను, నేను కూడా భయపడాను. కాబట్టి ఆ పిల్లోని చాలా తొన్నలు తిన్నాము. అక్కడ పాస్ట్ని రక్తం వస్తట్లు కొట్టినా కూడా మేము పారిపోయామనగా. అక్కడ ఎందుకంటే ఓనర్లనే అక్కడ ఉండేది ఎక్కువ. ఎందుకంటే మేము అక్కడ గుడిసెలు ఉన్నాం కాబట్టి ఆ ఓనర్లే మీరేమి దేవుణ్ణి ప్రకటించేది అని వాళ్ళు మేము కొట్టినారు. ఇంకా పాస్ట్ని కూడా బాగానే కొట్టినారు. తర్వాత ఇడిచినారు, పోయినారు. తర్వాత మా ఊరోళ్ళు అన్నారు, చూడు హనుమంతు, నువ్వు ప్రభుని అన్ని నమ్ముకుంటావు, చూడు ఎట్లా కొడతారు, దానికోసం ఆ దేవుని నడిచిపెట్టు, మా దేవుళ్ళే మన దేవుళ్ళకే ఇది కావాలి, నువ్వు ఆ దేవుని నమ్ముకుంటే ఇట్లే ఉంటుంది చూడు అన్నాడు. కానీ ఆ రోజు నుంచి కూడా నేను విశ్వాసం ఇడలేదు. ఎందుకంటే ఈ లోకము ఎంతో మనకి నేర్పించింది, కాకపోతే ఈ లోకంలో మనకి ఏమీ లేదు. కానీ క్రీస్తు వాళ్ళ ద్వారానే మనం పరలోకానికి వెళ్ళాలని ఒక విశ్వాసంతో నేను ఈ ప్రభులోకి వచ్చడం జరిగింది. అలాగే మా అమ్మోళ్ళు కూడా అన్నారు, మనకి ఇంతమంది దేవుళ్ళని ఇంత చేసినా నువ్వు క్రీస్తుని ఎందుకు నమ్మావు అని. మా చిన్నపోళ్ళు అందరూ నన్ను అంటారు. అయినా కూడా నేను అట్లే వస్తున్నాను. నేను బయలుదేరి స్నానం చేసి బయలుదేరితే పక్కల వాళ్ళు ఉండరు, అంత మా విలేజ్లో అంత గేర్లు ఉండరు. నేను బైబిల్ పట్టుకుంటే ప్రతి ఒక్కరు అనేదే, వీడు పట్టుకొని పోతాడు బైబిల్ పట్టుకొని, వీడు యేసుప్రభుని నమ్ముకున్నాడని. అయినా ఎవరు అనుకున్నా ఎవరేమన్నా నాకేం లేదు. ఎందుకంటే నేను క్రీస్తు కోసమే ఉంటాను, క్రీస్తు కోసం బ్రతకరని ఒక విశ్వాసంతో ఉన్నాను. అలాగే సీనాను కూడా నా గ్రూప్లో యాడ్ చేశారు. ఆ యాడ్ ద్వారా మేము బ్రతకరి ఉంటానని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను.